హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే గర్ల్స్ అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్ అనమాట. సో లైక్ హెయిర్ హెల్దీగా ఉండాలి, సిల్కీగా ఉండాలి, ఫ్రీజీనెస్ తగ్గాలి అని అందరికీ ఉంటుంది కదా. సో అలా ఉండాలంటే మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం మనందరికీ తెలిసిన కామన్ మిస్టేక్సే అనమాట. మనం డైలీ లైఫ్లో చేసే కామన్ మిస్టేక్స్ని అవాయిడ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెయిర్ స్మూత్గా సిల్కీగా అయితే ఉంటుంది అనమాట. అండ్ హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గుతుంది. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే లైక్ టైట్ హెయిర్ స్టైల్స్ అనమాట. కొంతమంది ఎప్పుడు ఆయిల్ బాగా అప్లై చేసేసుకొని బాగా గట్టిగా అల్లేసుకొని హెయిర్ స్టైల్స్ చేస్తుంటారు కదా. సో అలా అసలు చేయకండి. దానివలన స్కాల్ప్ డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ హెయిర్ స్టైల్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కోమింగ్ ఇట్లా పైనుంచి కాకుండా మనకి కింద ఇక్కడ ఉంటుంది కదా, ఫస్ట్ ఇక్కడ ఎండ్ దగ్గర నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి కోమ్ చేసేసుకుంటూ మెల్లిమెల్లిగా ఇదంతా కోమ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మనకి ఫ్రీజీనెస్ అనేది తగ్గుతుంది. అండ్ ఫ్రీజీనెస్ తగ్గింది అని అంటే మనకి అఫ్ కోర్స్ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో అందుకని టైట్గా హెయిర్ స్టైల్ చేసుకోవడము, లేకపోతే ఇక్కడ నుంచి కోమ్ చేసుకోవడము, లైక్ స్కాల్ప్ దగ్గర నుంచి కోమ్ చేసుకోవడము అవాయిడ్ చేసేయండి. దానివలన మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి అనమాట. అండ్ దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటనంటే మన ఇంట్లో రెగ్యులర్గా ఉండేదే రైస్ వాటర్ అనమాట. రైస్ వాటర్ని వీక్లీ వన్స్ అయినా హెయిర్కి అప్లై చేసేసుకోవాలి. అది ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది నేను తర్వాత వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే అట్లా మీకు తెలిసిన విధంగా రైస్ వాటర్ని అయితే అప్లై చేసేసుకోండి. దానివలన స్కాల్ప్ హెల్త్ అయితే పెరుగుతుంది అనమాట. దానివలన మనకి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. అండ్ రైస్ వాటర్ మన హెయిర్కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే కదా. సో ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ దాని తర్వాత ఇంకొక స్టెప్ ఏంటి అని అంటే స్కాల్ప్ మసాజింగ్ అనమాట. లైక్ కోకోనట్ ఆయిల్ కానీ, లేకపోతే క్యాస్టర్ ఆయిల్ అంటే మనకి ఆముదం ఉంటుంది కదా, ఆముదం నూనె కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేసి స్కాల్ప్కి మొత్తం అప్లై చేసేసి మసాజ్ చేసుకోవాలి. సో ఇది ఎలా చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. తెలియని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి తెలుసుకోండి. అండ్ మీకు తెలిస్తే మీరు అది డెఫినెట్లీ ట్రై చేయండి. స్కాల్ప్ మసాజ్ చేయడం వలన మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి స్కాల్ప్ దగ్గర హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో స్కాల్ప్ దగ్గర హెయిర్ గ్రోత్ అవుతుంది అని అంటే మనకి ఇట్లా బేబీ హెయిర్ వస్తుంది కదా, ఇలా మొత్తం బేబీ హెయిర్ వస్తుంది. బేబీ హెయిర్ వచ్చింది అని అంటే మనకి హెయిర్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో అందుకనేసి స్కాల్ప్ మసాజింగ్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మనకి ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసేసుకోవచ్చు. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తుంటారు కదా. సో మనకి న్యాచురల్ హెయిర్ మాస్క్స్ ఏంటి అని అంటే లైక్ మన ఇంట్లో ఉండే వాటితోనే హెయిర్ మాస్క్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లైక్ హనీ కానీ కర్డ్, సో ఇలాంటివన్నీ అప్లై చేసేసుకోవచ్చు అనమాట. దానివలన మనకి హెయిర్ అనేది సిల్కీగా రెడీ అవుతుంది, లైక్ ఫ్రీజీనెస్ తగ్గుతుంది అండ్ సిల్కీగా రెడీ అవుతుంది అనమాట. లేదు అని ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇదంతా ప్రిపేర్ చేసుకునే టైం లేదు అని అనుకుంటే మాత్రం కండిషనర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ కండిషనర్ అప్లై చేసినా కూడా ఇవి అప్లై చేయాలా అని అంటే అప్లై చేసేసుకోవచ్చు. దానివలన చాలా ఇంకా స్మూత్గా రెడీ అవుతుంది అనమాట హెయిర్ అదంతా కూడా. అండ్ మెయిన్లీ ఎగ్ వైట్ ఉంటుంది కదా, సో అది కూడా అప్లై చేసేసుకోండి. వీక్లీ వన్స్ అప్లై చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి న్యాచురల్గా ఉండేవి అనమాట. లైక్ ఇంట్లో దొరికే వాటితోనే మంచిగా హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అదైన తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మనకి మనం డైలీ ఇంట్లో యూజ్ చేసే ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్ జ్యూస్ని కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఒక చిన్న ఆనియన్ తీసేసుకొని లైక్ దాన్ని మొత్తం మిక్సీ పట్టేసి దానికి జ్యూస్ వస్తుంది కదా, లైక్ వాటర్ వస్తుంది కదా, అది మొత్తం స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. అండ్ ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, నేను ఎలా అప్లై చేసుకుంటాను అనేది. అది చూడని వాళ్ళు ఉంటే చూసి అది కూడా యూజ్ చేయండి. దానివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇదనమాట మనకి ఇంట్లో ఉండే వాటితోనే మన హెయిర్ కేర్ని చాలా బాగా చూసుకోవచ్చు. లైక్ పార్లర్కే వెళ్ళాలి, లేకపోతే దానికోసం ఏదో ట్రీట్మెంటే చేయించాలి అప్పుడే హెల్తీగా ఉంటుంది అని అంటే దట్ ఈస్ ఫాల్ట్ అనమాట. ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా మంచి హెయిర్ని గెయిన్ చేసేసుకోవచ్చు. సో అలాగా ఆనియన్ జ్యూసెస్ అండ్ లైక్ రైస్ వాటర్ అండ్ ఇంట్లో ఉండే వాటితోనే హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసేసుకోవడం. వీక్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ ట్వైస్ కానీ మీకు వీలు ఉన్నప్పుడల్లా అట్లా ట్రై చేసేసుకోండి. దానివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. అండ్ ఇదంతా ఒక సైడ్ అయితే ఇంకొకటి ఏంటి అని అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట.
లైక్ మనం ఏం తింటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది మన హెయిర్‌కి, మన బాడీకి చాలా మంచిదనమాట. సో, ఎర్లీ మార్నింగు మనకి ఆల్మండ్స్ ఉంటాయి కదా! సో, సోక్ చేసిన ఆల్మండ్స్ ఉంటాయి కదా! సో, అవి తీసుకోండి చాలా మంచిది హెయిర్‌కి అండ్ హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటేంటనంటే స్ట్రెస్ లేకుండా ఉండాలనమాట. స్ట్రెస్ ఉంది అనంటే మనకి ఆటోమేటిక్‌గా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అందుకనేసి స్ట్రెస్ లేకుండా మంచి హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తే మంచిగా హ్యాపీగా మనకి హెయిర్ అనేది గెయిన్ చేసేసుకోవచ్చు. సో, మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. ఫస్ట్ అయితే మనము టైట్‌గా జడ అల్లుకోవడము లేకపోతే ఆయిల్ అప్లై చేసేసి 2, 3 డేస్ అలాగే వదిలేసేయడము అలా చేయకండి. దానివలన స్కాల్ప్ అదంతా డ్యామేజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. అండ్ దాని తర్వాత ఇంకొకటేంటి అనంటే రైస్ వాటర్ యూజ్ చేయండి. మంత్లీ వన్స్ అయినా ట్రై చేయండి యూజ్ చేయడానికి. రైస్ వాటర్ చాలా చాలా మంచిది మన హెయిర్‌కి. సో, సెకండ్ వన్ వచ్చేసి రైస్ వాటర్ అప్లై చేసేసుకోండి. అండ్ దాని తర్వాత ఇంకొకటేంటి అనంటే మనకి కోకోనట్ ఆయిల్ గానీ, లేకపోతే క్యాస్టర్ ఆయిల్స్ ఉంటాయి కదా! సో, అవి స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసేసుకొని హెడ్ మసాజ్ చేసేసుకోండి. హెడ్ మసాజ్ కూడా నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. చూడని వాళ్ళుంటే అది కూడా చూసి ట్రై చేయండి. అండ్ లేకపోతే మనకి యూట్యూబ్‌లో చాలా వీడియోసే ఉంటాయి కదా! హెడ్ మసాజ్ వీడియోస్. అది హెడ్ మసాజ్ అయితే చాలా చాలా మంచిది హెయిర్‌కి అండ్ హెయిర్ గ్రోత్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట హెడ్ మసాజ్ అనేది. సో, ఇది థర్డ్ వన్ అనమాట. అండ్ దాని తర్వాత ఇంకొకటేంటి అనంటే న్యాచురల్‌గా హెయిర్ మాస్క్ అప్లై చేసేసుకోండి. మనకి ఇంట్లో దొరికే వాటితోనే మంచిగా హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పెద్దగా ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇన్‌కేస్ మన దగ్గర బనానా ఉంది. బనానాలో కొద్దిగా హనీ లేకపోతే కొద్దిగా కర్డ్ అప్లై చేసేసుకొని మిక్సీ పట్టేసి అప్లై చేసేసుకోండి అంతే. లేదు అనంటే మీ ఇష్టం. ఇంకా కండిషనర్ యూజ్ చేయాలి అని అనుకుంటే కండిషనర్ కూడా యూజ్ చేయొచ్చు. సో, దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆనియన్ జ్యూస్ అనమాట. మనకి రోజు ఉండే వాటితోనే మనం మొత్తం ఆనియన్ యూజ్ చేయకుండా ఆనియన్ తొక్కతో కూడా మంచిగా హెయిర్ మాస్క్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా మంచిది అది కూడా. అండ్ హెయిర్ గ్రోత్‌కి చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, అది ఫోర్త్ వన్ వచ్చేసి మంచి ఆనియన్ జ్యూస్‌ని ప్రిపేర్ చేసేసుకొని అప్లై చేసేసుకోండి. అండ్ దాని తర్వాత ఇంకొకటేంటంటే ఫిఫ్త్ ఏంటంటే మంచి హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అండ్ స్ట్రెస్ రిలీఫ్‌గా ఉండండి. అది మన ఫిజికల్ హెల్త్‌కి, మెంటల్ హెల్త్‌కి అండ్ స్కిన్ కూడా చాలా చాలా బావుంటుంది. అండ్ దాని తర్వాత హెయిర్ కూడా చాలా చాలా బావుంటుందనమాట. ఈ 5 టిప్స్‌ని మీరు పాటించారనంటే మంచి హెయిర్ అయితే మీకు ఈజీగా గెయిన్ అవుతుందనమాట. సో, ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. బాయ్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్.